బ్రెజిల్లో మోదీకి ఆధ్యాత్మిక స్వాగతం. గణేష్ మంత్రంతో స్వాగతం పలికిన కళాకారులు. ప్రతి కళాకారుడిని అభినందించిన ప్రధాని. మోదీని కలవడం జీవితంలో మర్చిపోలేమన్న కళాకారులు. అమెరికాలో నిర్వహించిన తానా 24వ ద్వైవార్షిక మహాసభల్లో పాల్గొన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఒక్కరోజు కనుక మిమ్మల్ని రాష్ట్రమంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారని యాంకర్ మూర్తి ప్రశ్న. నాకు ఒక్కరోజు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు, అంతా బ్లడ్ బుక్కే అన్న రఘురామ. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ. ఈ ఏడాది 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడి. శ్రీశైలం డ్యాం గేట్ల నుంచి స్వల్పంగా నీటి లీకేజ్. డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదని కన్నయ్య నాయుడు స్పష్టీకరణ. రబ్బర్ సీళ్లు పాడవడం, తుప్పు పట్టడమే లీకేజ్కి కారణం. తక్షణ మరమ్మతులపై అధికారులకు సూచనలు చేసిన కన్నయ్య. పునర్జన్మపై దలైలామాకు అధికారం లేదన్న చైనా. 700 ఏళ్ల సంప్రదాయం అని చైనా రాయవారి స్పష్టీకరణ. మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన భారత్. భారత్లో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఎక్స్ ఖాతా నిలిపివేత. తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. ఖాతాను పునరుద్ధరించాలని ఎక్స్ను కోరినట్లు తెలిపిన అధికారులు. రఫేల్ విమానాలపై చైనా భారీ స్థాయిలో దుష్ప్రచారం చేస్తుందని ఫ్రాన్స్ ఆరోపణ. రఫేల్ అమ్మకాలు అడ్డుకొని చైనా జట్లను ప్రోత్సహించడమే లక్ష్యం. వివిధ దేశాల్లోని చైనా రాయబారులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని వెల్లడి. హసన్ జిల్లా మరణాలకు కోవిడ్ టీకాలే కారణమని సీఎం అనుమానం. దర్యాప్తులో టీకాలకు మరణాలకు సంబంధం లేదని తేల్చిన నిపుణులు. సీఎం సిద్ధరామయ్య ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్. ప్రేగుల్లోని బ్యాక్టీరియాను విశ్లేషించేందుకు జపాన్ శాస్త్రవేత్తల కొత్త ఏఐ మోడల్ విబేయస్ ఎంఎం పేరుతో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపకల్పన. పీసీపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే. విఫలమైన మిషన్ పాసిబుల్. అంతరిక్షంలో అంత్యక్రియల ప్రయోగం విషాదాంతం. 166 మంది అస్థికలతో పాటు గంజాయి విత్తనాలతో నింగికి చేరిన క్యాప్సూల్. భూమికి తిరిగి వస్తూ పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకూలిన నిక్స్ వ్యోమనౌక.